ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అందరికీ ఒకటే డౌట్, ఆన్సర్ కి ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఏ డేట్ కి రిలీజ్ అవుతాయి, రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి, ప్రిలిమినరీ కీ అంటే ఏంటి, ఆన్సర్ కి ని ఎలా చెక్ చేసుకోవాలి, అబ్జెక్షన్ రైస్ చేయడం అంటే ఏంటి. సో కంప్లీట్ గా సింపుల్ గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ కీ రిలీజ్ డేట్. ఫస్ట్ థింగ్, ఆన్సర్ కి ఎప్పుడు వస్తుంది. కరెంట్ అప్డేట్స్ ప్రకారం ఏపీ సెట్ 2026 ప్రిలిమినరీ కీ అనేది అరౌండ్ May 23 సాటర్డే రోజున రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అఫిషియల్ వెబ్సైట్ లో ఇంజనీరింగ్ కి, అగ్రికల్చర్ కి, ఫార్మసీ స్ట్రీమ్స్ కి ఇలా ప్రతి స్ట్రీమ్ కి కీస్ అనేవి రిలీజ్ చేస్తారు. కీ రిలీజ్ అయిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ మార్క్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నౌ నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిజల్ట్స్ ఎప్పుడు. సో ఇక్కడ మనకు అఫిషియల్ వెబ్సైట్ లో చెప్పారు, మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే June 1 కి మనకు రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ ర్యాంక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ అన్న టాపిక్ రెస్పాన్స్ షీట్. అసలు రెస్పాన్స్ షీట్ అంటే ఏమిటి? రెస్పాన్స్ షీట్ అంటే నువ్వు ఎగ్జామ్లో అటెంప్ట్ చేసిన ఆన్సర్స్ లిస్ట్. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఎగ్జామ్లో ఏ ఆన్సర్స్ అయితే పెట్టింటావో ఆ ఆన్సర్స్ అనేవి ఒక లిస్ట్లో వస్తుంది. దాన్ని రెస్పాన్స్ షీట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1కి నువ్వు ఆప్షన్ బిని టిక్ చేసి ఉంటే రెస్పాన్స్ షీట్లో అదే కనిపిస్తుంది. రెస్పాన్స్ షీట్లో నువ్వు టిక్ చేసిన ఆప్షన్ బినే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రిలిమినరీ కీ అంటే ఏంటి? ప్రిలిమినరీ కీ అంటే అఫీషియల్ కరెక్ట్ ఆన్సర్స్ లిస్ట్. ఏపీఎస్సీ అఫీషియల్గా కరెక్ట్ ఆన్సర్స్ని రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1కి అఫీషియల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అయితే అదే ప్రిలిమినరీ కీలో కనిపిస్తుంది, అదే ప్రిలిమినరీ కీలో ఉంటుంది. ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రిలిమినరీ కీకి అండ్ రెస్పాన్స్ షీట్కి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1కి నువ్వు ఎగ్జామ్లో ఆప్షన్ బిని క్లిక్ చేసావు. సో ఆ ఆప్షన్నే నీకు రెస్పాన్స్ షీట్లో కనిపిస్తుంది. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అయితే ఆ ఆప్షనే ప్రిలిమినరీ కీలో ఉంటుంది. సో కీని రిలీజ్ చేసిన తర్వాత మీ రెస్పాన్స్ షీట్లో ఉన్న ఆన్సర్స్ని కీతో కంపేర్ చేస్తూ మీ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. వన్ లైన్లో చెప్పాలంటే రెస్పాన్స్ షీట్ ఈక్వల్ టు యువర్ ఆన్సర్స్, ప్రిలిమినరీ కీ ఈక్వల్ టు అఫీషియల్ కరెక్ట్ ఆన్సర్స్. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆన్సర్ కీని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. స్టెప్ 1, ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. స్టెప్ 2, హోమ్ పేజ్లో మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. స్టెప్ 3, మీ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ, మీ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో మీ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 4, మీ ఎగ్జామ్ డేట్ అండ్ షిఫ్ట్ని సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 5, ఇక్కడ మనకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇందులో మనకు ప్రిలిమినరీ కీ అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు ప్రిలిమినరీ కీ అంటే అఫీషియల్ కరెక్ట్ ఆన్సర్స్ లిస్ట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు రెస్పాన్స్ షీట్ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం, అంటే మీరు పెట్టిన ఆన్సర్స్ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. స్టెప్ 1, అఫీషియల్ వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. స్టెప్ 2, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్, సో ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. సో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో ఈ రెస్పాన్స్ షీట్ని ప్రిలిమినరీ కీ ఏదైతే ఉంటుందో ఆ ప్రిలిమినరీ కీతో కంపేర్ చేస్తూ మీ మార్క్స్ని చెక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈచ్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు మీకు ఆన్సర్ కీతో ఏవైనా ఆన్సర్స్ రాంగ్ అనిపిస్తే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ రైజ్ చేయడం అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏదైనా రాంగ్ ఉంటే మీరు దాన్ని రాంగ్ అని చెప్పొచ్చు. దీన్నే మనం అబ్జెక్షన్ రైజ్ చేయడం అంటారు. సో ఈ అబ్జెక్షన్ రైజ్ చేయడం అనేది ఓన్లీ మనకు 2 days మాత్రమే మనకు టైం ఉంటుంది. మనకు 23కి కీ అనేది రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచి 23 నుంచి 25 వరకు మనకు అబ్జెక్షన్ని రైజ్ చేయొచ్చు. ఆన్సర్స్ ఏమైనా రాంగ్ ఉంటే మనం రాంగ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆ అబ్జెక్షన్ రైజ్ చేయడం ఎలానో చూద్దాం. సో దానికి అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. తర్వాత మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ ప్రిలిమినరీ కీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత లాగిన్ అవ్వండి. మీ స్ట్రీమ్ని సెలెక్ట్ చేయండి, ఇంజనీరింగ్, అగ్రికల్చరా ఆర్ ఫార్మసీ అని. తర్వాత మీ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో మీ షిఫ్ట్ అండ్ క్వశ్చన్ పేపర్ని సెలెక్ట్ చేయండి. తర్వాత లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్ అండ్ అలానే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మీరు అబ్జెక్షన్ని రైజ్ చేయాలనుకున్న క్వశ్చన్ని సెలెక్ట్ చేయండి. సో మీరు అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ప్రొవైడ్ చేయాల్సింది ఏ క్వశ్చనో ఆ క్వశ్చన్ నెంబర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని, అండ్ అలానే వాటికి ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ వాటికి ఎక్స్ప్లెనేషన్ ఆర్ ప్రూఫ్ అనేది ఇవ్వాలి. వాటికి సపోర్టింగ్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయండి. బెస్ట్ ప్రూఫ్ వచ్చేసి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్, స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్. ర్యాండమ్ ఇంటర్నెట్ స్క్రీన్ షాట్స్ అనేవి యూజువల్లీ యాక్సెప్ట్ చేయరు. ఈ అబ్జెక్షన్ని రైజ్ చేయడం అనేది డెడ్ లైన్ ముందు మనం సబ్మిట్ చేయాలి. అబ్జెక్షన్ విండో అనేది 2 to 3 days వరకు మాత్రమే ఉంటుంది. లేట్ అబ్జెక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ మనం అబ్జెక్షన్ రైజ్ చేయడానికి 300 రూపీస్ని పే చేయాలి. ఒకవేళ మీరు అబ్జెక్షన్ రైజ్ చేసింది రైట్ అయితే మీకు ఆ 300 రూపీస్ అనేది మీకు రీఫండ్ చేస్తారు. ఒకవేళ రాంగ్ అయితే ఆ 300 రూపీస్ని మీకు రీఫండ్ చేయరు. అర్థమైందా? అండ్ అలానే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ రెస్పాన్స్ షీట్ని ప్రిలిమినరీ కీతో కంపేర్ చేస్తూ మీ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఏపీ రిజల్ట్స్, ర్యాంక్ అనాలిసిస్, కౌన్సిలింగ్ అప్డేట్స్, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.